షుగర్ ఉన్నవారికి అలాగే జుట్టు ఎక్కువ రాలుతున్న వారికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలి, అలాగే ఈ పొడిలో ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్న అలాగే ఆరోగ్య ప్రయోగాలకి చాలా ఉపయోగపడే ఈ పొడి అండి. ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ కారం పొడిని మన పూర్వం నుంచి చేస్తూనే ఉన్నారు. దాన్ని ఎలా చేసుకోవాలి, అలాగే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీరు చేసుకున్నారంటే చాలా టేస్టీగా వస్తుంది. ఈ కారపొడి అనేది నోటికి పుల్లపుల్లంగా కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఇప్పుడు వీడియోలో చూసేద్దాం ఎలా తయారు చేసుకోవాలనేది. ముందుగా ఒక బాండీ పెట్టుకొని నేను కొలతల వైజు చెప్తున్నాను, అంతే పర్ఫెక్ట్గా చేసుకోండి. ఒక 50 గ్రాముల వరకు మినపగుండ్లు అనేవి తీసుకోండి. అలాగే అందులోకి ఒక 50 గ్రాముల వరకు పచ్చెనగపప్పు అనేది తీసుకోవాలి. ఇవి లైట్గా దూరగా వేగాలండి. ఇవి వేయించుకునేటప్పుడు హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు, టేస్ట్ అనేది మారుతుంది. సో అందుకని ఈ పొడి చేసుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మరికొన్ని యాడ్ చేద్దాం ఇందులోకి. ఇప్పుడు అలాగే ఒక 50 గ్రాముల వరకు ధనియాలు అనేవి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ధనియాలు అలాగే పచ్చెనపప్పు మినపగుండ్లు అనేవి మంచి వాసన వచ్చి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అలా అని మంటని హై ఫ్లేమ్లో పెట్టొద్దు. అలాగే ఎక్కువ నూనెను కూడా వాడొద్దండి. నూనెని ఎంతవరకు అవాయిడ్ చేస్తే అంత బాగుంటుంది కారపొడి అనేది. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అనేది కూడా యాడ్ చేసి ఇప్పుడు వీటిని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మంచి కలర్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మొత్తాన్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అలాగే ఎటువంటి నూనె యూజ్ చేయకుండా నేను ఈ పప్పులని వేయించుతున్నాను. చాలా బాగుంటుందండి ఈ కారప్పొడి అనేది. జుట్టు సమస్య ఉన్నవారికి అలాగే షుగర్ వ్యాధి ఉన్నవారికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలకి అలాగే పోషక విలువలు కలిగి ఉన్న ఈ కారప్పొడి అనమాట మనం పూర్వం నుంచి తయారు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇవనేవి ఏగిపోయాయి, పక్కన ప్లేట్లో తీసుకుందాం. మళ్ళీ అదే బాండీలోకి ఒక గుప్పెడి నిండా కరివేపాకు అనేది తప్పకుండా యాడ్ చేయాలి. ఈ విధంగా గుప్పెడి నిండా కరివేపాకుని నేను 2 సార్లుగా యాడ్ చేశాను. ఈ విధంగా యాడ్ చేసి మనం మంటని మరీ హై ఫ్లేమ్లో పెట్టకుండా మరీ లో ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరివేపాకు పట్టుకొని నలిపితే పొడి అయిపోయే వరకు వేయించుకోవాలి. అలా అని నేను ఆయిల్ యూజ్ చేయలేదు. చూడండి ఈ విధంగా డ్రై లీవ్స్ లాగా రెడీ అయిపోతుంది. ఇలా వేగినప్పటికీ మనకి కరివేపాకులో ఉన్న చెమ్మంతా మంచిగా వేగి ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి అలాగే మంచి సువాసన రావడానికి కారపొడికి చాలా ఉపయోగపడుతుందన్నమాట. అలాగే మీకు చెప్పలేదు కదా, ఈ కారపొడి వచ్చేసి మునగాకు కారపొడి అండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు మునగాకు అనేది నా గుప్పెడితో గుప్పెడ వరకు యాడ్ చేశాను. ముందుగానే శుభ్రంగా కడిగి ఒక ఫ్యాన్ గాలి కింద ఒక కాటన్ క్లాత్లో ఆరబెట్టుకోవాలి. అలాగే ఇది చెమ్మ కొంచెం ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ మునగాకును అనేది వేయించుకోవాలన్నమాట. అలా వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అనేది ఆయిల్ యాడ్ చేసి సేమ్ మనకి కరివేపాకు పట్టుకుంటే ఎలా పొడి అవుతుందో ఆ విధంగా వేయించుకోవాలి. ఈ వీడియోని చివరి వరకు చూసి తయారు చేస్తారంటే మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ఎప్పుడైనా నోటికి రుచిగాను కారంగా పుల్లగా తినాలి, అలాగే జ్వరము అలాంటివి జలుబు ఉన్నప్పుడు తింటే మరింత ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయన్నమాట. చూడండి ఇందులో ఉన్న చెమ్మంతా పోయింది. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేయాలి. తప్పకుండా ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి మునగాకు అనేది మంచిగా ఫ్రై అవుతుంది. వీడియోలో చివరి వరకు చూడండి. మంటని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు, ఎందుకంటే టేస్ట్ అనేది మారిపోతుందన్నమాట. చూడండి ఈ విధంగా మునగాకు అనేది మనకి పట్టుకుంటే నలిగిపోయేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్లే మనకి కారపొడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చెమ్మ లేకుండా మునగాకు చాలా రోజులు నిల్వ ఉంటుందన్నమాట. ఈ కారపొడి సువాసన కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇది ఇడ్లీలో కానీ దోశల్లో కానీ మరేదైనా బోండాల్లో కానీ ఇలా చాలా బాగుంటుందండి తినటానికి.
ఈ విధంగా మునగాకు కూడా ఫ్రై అయిపోయింది. దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. సేమ్ అదే బాండీలోకి నేనైతే నా కారానికి సరిపడా ఒక 25 ఎండుమిర్చి వరకు తీసుకున్నాను. బాగా ఘాటున్నవైతే ఒక 10-15 అయితే సరిపోతుంది. ఇవి అంత ఘాటు లేకపోవడం వల్ల ఒక 25 వరకు తీసుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసి లైట్ దోర కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి 3 ఇంచుల వరకు వీడియోలో చూపిస్తున్నట్టుగా చింతపండు అనేది యాడ్ చేయాలి. అంటే 10 గ్రామ్స్ వరకు ఉంటుందన్నమాట. ఈ విధంగా 10 గ్రామ్స్ వరకు మనకి చింతపండు కూడా ఈ పచ్చిమిర్చితో పాటు ఏగడం వల్ల ఏమవుతుందంటే మనకి మిక్సీ పట్టేటప్పుడు సులభంగా ఉండలు కట్టకుండా చక్కగా మిక్సీకి అలాగే పట్టేయకుండా మంచి కారపొడిలో కలిసిపోతుందన్నమాట. సో అందుకనే మనం ఈ ఎండుమిర్చితో పాటు ఈ చింతపండుని కూడా వేయించుకోవాలి. చూడండి వీడియోలో ఎండుమిర్చి చింతపండు కూడా వేగిపోయాయి. వీటిని కూడా మనం చల్లారిన తర్వాత అన్నిటినీ మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగా వేయించిన ఎండుమిర్చి అలాగే చింతపండును కూడా పక్కన పెట్టుకుందాం. చూడండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే మిక్సీ పట్టండి. అలాగే ఒక్క ఎల్లుల్లిపాయ అనేది లాస్ట్లో యాడ్ చేద్దాం. ముందుగా ఇప్పుడు వేయించి పెట్టుకున్న పప్పులన్నిటినీ అలాగే ఎండుమిర్చిని కూడా దాంతోపాటు ఈ విధంగా వేయించుకున్న చింతపండును కూడా యాడ్ చేసి మనం గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకునేటప్పుడు ఓవర్గా గ్రైండ్ చేయొద్దండి. కాస్తంత బరకగా ఉండేలాగే గ్రైండ్ చేయాలన్నమాట. ఓవర్గా గ్రైండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మెత్తగా పిండిలాగా అయిపోతుంది. మనకి తింటున్నప్పుడు నోటికి అతుక్కున్నట్టు ఉంటుందన్నమాట. సో అందుకనే మనం మిక్సీ వేసేటప్పుడు కొంచెం బరగ్గా వేయండి. అలాగే సాల్ట్ అనేది ఒక్కసారిగా యాడ్ చేయొద్దు, చూసి యాడ్ చేయండి. నాకైతే 2 టేబుల్ స్పూన్ వరకు సరిపోయింది. ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసి ఇప్పుడు దీన్ని అనేది గ్రైండ్ చేసుకుందాం. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. పొడి అనేది ఇలా తయారవి ఉండాలన్నమాట. అలా అని మెత్తగా ఏమీ లేదు. ఇందులోకి మనం ముందుగా ఒలిచిపెట్టుకున్న ఎల్లుల్లిపాయ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేద్దాం. ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా ఒకసారి యాడ్ చేసి కచ్చా పచ్చాగా అంటే రివర్స్గా 2 సార్లు వేస్తే సరిపోతుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న మునగాకు కారప్పొడి అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని విజిట్ చేసి మరెన్నో వీడియోలను ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఈ కారప్పొడిని ఎప్పుడు తినాలన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఎన్ని రోజులు ఉన్నా అదే ఫ్లేవరు అంతే టేస్ట్ ఉంటుందండి. చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ కారప్పొడిని వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్.